ప్రజాస్వామ్యంలో అది చెల్లదు మేడం ఖచ్చితంగా. రైట్ అండి. ఓకే, తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. సో తులసిరెడ్డి గారు, ఏపీ రాజకీయాలు చూస్తున్నారు, ఎలా అనిపిస్తోంది? ఓవైపు అంటే పరామర్శలు, రాళ్ల దాడులు, పోలీసుల జులుము, డైలాగ్ వార్లు, ఈ హామీల విషయం గురించి అడుగుతూ ఉంటే మా గొంతు నొక్కేస్తున్నారు అని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఎలా చూస్తోంది ఏపీ రాజకీయాల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రంలో ఆ రెండు పార్టీలే కాదు ఉండేది, టీడీపీ అండ్ వైకాపా రెండు పార్టీలే కాదు, 4 జాతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీలో కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, ప్రాంతీయ పార్టీలో టీడీపీ, వైకాపా, జనసేన. కాబట్టి ఎంతసేపు ఏదో వాళ్ళిద్దరే అనే విధంగా రాజకీయం సాగుతోంది, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనము మొత్తం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ తీసుకుంటే 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దీంట్లో 52 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, 21 సంవత్సరాల పాటు టీడీపీ పరిపాలించింది, కేవలం వైకాపా పరిపాలించింది 5 ఏళ్ళు. ప్రస్తుతానికి కాంగ్రెస్ బలహీనంగా ఉండొచ్చు, అంతేగాని ఏమి ట్రాక్ రికార్డ్ మొత్తం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా 3 సార్లు సార్వత్రిక కింద కండక్ట్ చేస్తే 2 సార్లు ఓడిపోయినారు. 2014 పార్టీ అధికారంలోకి రాలే, 24 రాలే, 19 వచ్చారు. కానీ మరి రాజకీయం టీడీపీ వర్సెస్ వైసీపీ గానే మారిపోయింది కదా. అదే తప్పు అంటున్నాను. అభివృద్ధి కోసం చూసినా, సంక్షేమం చూసుకున్నా గానీ, ఏ కార్యక్రమం చూసినా గానీ ఏం వాళ్ళిద్దరిని ఎందుకు పోల్చాలా? ఈ 10 ఏళ్ళే కాదు కదా, మొత్తం వచ్చేసి ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ, 104 కానీ, 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత విద్యుత్ కానీ, సబ్సిడీ బియ్యం రూపాయికి ఇచ్చింది కానీ, ఇవన్నీ వచ్చేసి అసలు 1975లోనే ఇందిరాగాంధీ గారు 20 పాయింట్ ప్రోగ్రామే మొత్తం సంక్షేమ కార్యక్రమాలు. అభివృద్ధి తీసుకుంటే ఈ రోజు నాగార్జున సాగర్, శ్రీశైలము, ధవళేశ్వరం బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ ఇవన్నీ వీళ్ళ ఖాయంలో అయినాయా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉందంటే కారణం ఇది. కాబట్టి ఏదో మొత్తము 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 9 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 6 సార్లు టీడీపీ గెలిచింది, ఒక్కసారి వైకాపా గెలిచింది. కాబట్టి ఇది ఏదో రాసిస్తాం రాయలసీమ అన్నట్టు, ఏదో సమరసింహ డైలాగ్ అన్నట్టు వాళ్ళిద్దరికీ రాష్ట్రాన్ని రాసి పెట్టలేదు. స్థానిక వచ్చేసి కాంగ్రెస్ కొంత బలహీనంగా ఉండొచ్చు, కానీ అటువంటి చరిత్ర గతంలో కూడా ఉంది. 94 నుంచి 2004 వరకు 10 ఏళ్ళ అధికారం లేదు, కానీ మళ్ళా 2004 వచ్చి 2014 వరకు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది. తర్వాత అదే విధంగా ఢిల్లీలో బీజేపీ 27 సంవత్సరాల పాటు లేదు, 1990 నుంచి మొన్నటి వరకు. అంత మార్చేత బీజేపీ రాకుండా పోయిందా? కాబట్టి ఇది ఏదో వాళ్ళిద్దరి మొత్తం వచ్చేసి రాజకీయం అనేది ముందు, దాంతో కాకుండా మిగతా పార్టీల పరిస్థితి మేము కూడా విమర్శిస్తున్నాం, వచ్చేసి వాళ్ళకంటే ఎక్కువ విమర్శిస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నాడు విమర్శించాం, నేడు విమర్శిస్తున్నాం. ఆ రోజు వచ్చి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని విమర్శించాం, ఈ రోజు టీడీపీ వైఫల్యాలు ఉంటే మెరిట్స్ ఉంటే మెరిట్స్ అని చెప్తున్నాం. దాంట్లో వైఫల్యాలు ఉంటే ఇప్పుడు తల్లికి వందనం అప్రిషియేట్ చేస్తూనే దాంట్లో ఉండే లోటుపాట్లు మేము కన్స్ట్రక్టివ్ గా చెప్తున్నాం. కాబట్టి ఏమి ఇటువంటి రాజకీయాలే అవసరం. నేను నీలం సంజీవ్ రెడ్డి నుండి బాబు వరకు వచ్చేసి అందరూ ఇటువంటి రాజకీయాలు చేసి ముఖ్యమంత్రులు అయ్యారా? నాడు నవీన్ పట్నాయక్, జ్యోతి బస్సు ఇటువంటి రాజకీయాలు చేసి వాళ్ళు ముఖ్యమంత్రులు అనేక సంవత్సరాల పాటు ఉన్నారా? కాబట్టి ముందు ఆ 2 పార్టీల వల్ల పంతా మార్చుకోలేదు. ఇటువంటి రాజకీయాలు చేస్తేనే అధికారంలో ఉంటాం, ముఖ్యమంత్రులు ఉంటాం కలకాలం అనేది అది కరెక్ట్ కాదు. నీలం సంజీవ్ రెడ్డి వీళ్ళందరూ వచ్చేసి ఆఖరికి ముఖ్యమంత్రి గారు రాష్ట్రపతి అయినాడు. కాబట్టి ఆ చరిత్ర ఒక్కసారి దృష్టి పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ, దేశంలోని మిగతా ముఖ్యమంత్రుల చరిత్ర తోటి ఏదో మొత్తం రౌడీ రాజకీయము, డబ్బు రాజకీయమే ఎల్లకాలం ఇద్దరి మధ్యనే సాగుతుంది అనే యాంగిల్లో వచ్చేసి ముందు ఆ యొక్క దృక్పథం నుండి బయటికి రావాలి. సో మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఏడాది టీడీపీ పాలన ఏ రకంగా ఉందంటారు? దీంట్లో మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. నా వరకు వచ్చేసి జస్ట్ పాస్. ఇది ప్రతిభావంతంగా ఫస్ట్ క్లాస్ లేకుంటే డిస్టింక్షన్ కాదు, జస్ట్ పాస్. దీంట్లో మా అసలు ఏమీ లేవని చెప్పేదానికి లేదు. దీంట్లో మనం కొన్ని ప్రామాణికాలు తీసుకుంటే, ఒకటి సూపర్ 6 లోనే సామాజిక పెన్షన్లు పెంపు అనేది ఇచ్చారు, అది డెఫినెట్ గా వచ్చేసి అప్రిషియేషన్, దానికి ప్లస్ మార్కులు వేయాలి. అదే విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు, దానికి కూడా ప్లస్ మార్కులే. ఇప్పుడు వచ్చేసి తల్లికి వందనం, ఈ 3 వరకు. మిగతా సూపర్ 6 లో యువశక్తికి సంబంధించి యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి అమలు కాలేదు, ఇంతవరకు దాని నుంచి ప్రస్తావన లేదు. రెండవది రైతుకు అన్నదాత సుఖిపో వేస్తామంటున్నారు, ఇప్పటికేం వేయలేదు. బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తామంటున్నారు, ఇప్పటికేం కాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకి పెన్షన్, దాని ప్రస్తావనే లేదు. ఆడబిడ్డనిది ప్రస్తావన లేదు. కాబట్టి సూపర్ 6 లోనే 2/1/3 ఇంప్లిమెంటేషన్, 3/2/3 ఇంప్లిమెంటేషన్ కాదు ఇంతవరకు. తర్వాత మిగతా అప్పులు వచ్చేసి గతంలో ఆల్ టైమ్ రికార్డు 1,58,640 కోట్లు వాటిలో చేయడం జరిగింది. ఇది ఆల్ టైమ్ రికార్డు అప్పుల్లో. అదే విధంగా ధరలు, ఒక విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే
15,440 కోట్ల రూపాయలు అదనపు భారం మోపడం జరిగింది. ఇంకా మిగతా మద్యం వచ్చేసి ఏరులై పారుతుంది. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు విచ్చలవిడిగా సాగుతా ఉంది. అదేవిధంగా జూదం 3 జోకర్లు, 4 కలాబర్లు సాగుతా ఉంది. డ్రగ్స్ ఈవెన్ వచ్చేసి మా గంజాయి కాలేజీలో హై స్కూల్లోనే ప్రవేశించింది. కాబట్టి మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. నేను అసలు ఏమీ లేదని చెప్పేదానికి లేదు. కాబట్టి ఓవరాల్ గా జస్ట్ పాస్, అంతవరకే, ఆర్డినరీ పాస్. ఓకే, మరి డిమెరిట్స్ పై ఎందుకు కాంగ్రెస్ ఫోకస్ చేసి టీడీపీని టార్గెట్ గా ఎక్కడ విమర్శలు గట్టిగా చేస్తున్నట్టుగా కనబడదు? అమ్మా, మాకు కవరేజ్ లేదు. అంతే. మాకు వచ్చేసి సొంతంగా వైకాపాకు వచ్చేసి వాళ్ళకు సొంత మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉంది. వాడిన పదం వల్ల వచ్చేసి వాడతారు. మేము వచ్చేసి ఈ రోజు ప్రభు ఏ ఇష్యూ మీద కూడా ఈ రోజు మాట్లాడలేదు. తులసిరెడ్డి గాని, శర్మిలమ్మ గాని అనేది లేదు. కానీ మాకు ఫోకస్ లేదు అంతే. మాకు ఎందుకంటే సొంత మీడియా లేదు కాబట్టి మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు కొంత కవరేజ్ ఇస్తున్నారు. ఈ రోజు కాదు, ఎవ్రీ డే. ఇప్పుడు తల్లికి వందనం మీద మా అంత కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మేము కానీ, లెఫ్ట్ పార్టీస్ కానీ, ఈవెన్ వచ్చేసి సుత్త కొట్టుకోవడమే, సాక్షి పేపర్ సుత్త కొట్టుకుంటారు. కానీ మాకు లేదు కాబట్టి వాళ్ళకు కొన్ని, వీళ్ళకు కొన్ని ఈ విధంగా అయిపోయి ఆఖరికి పరిస్థితి అయిపోయింది. కానీ మా అంత కన్స్ట్రక్టివ్ గా వచ్చేసి ఈవెన్ వైకాపా కూడా చేయడం లేదు. కాకపోతే అంటే వాళ్ళకి వచ్చిన కవరేజ్ మాకలేదు, అది ఒప్పుకుంటాం. ఓకే అండి, రామారావు గారు. నాకు ఒక్క అవకాశం అండి. మేడం